హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గేమ్ టెక్ ట్రేడర్. ఈరోజు మనము ఒక ట్రేడ్ తీసుకున్నాము. ఆ ట్రేడ్కి లాజిక్ చెప్తాము. సో ఇది ఏదైనా మనము ఇక్కడ మనకు చూసుకుంటే వివ్యాప్ ఒక బ్లాక్ లైన్ ఒకటి ఉందిగా, సో అది సపోర్ట్ తీసుకుంది. సో ఆ ఏరియాలో నేను ఒక చిన్న సపోర్ట్ కోసం అని చూసి చిన్న స్కాల్ప్ చేసేసాను. యాక్చువల్లీ ఇక్కడ మనము నేను స్టాక్స్ చేద్దాం అనుకున్నాను. సో స్టాక్స్కి మెయిన్ ఏంటంటే స్టాక్స్ చేయడమా ఆప్షన్ చేయడం అనేది మనము దేని మీద అంటే మనం మార్నింగ్ అసలు ప్లానింగ్ ఏ దాని మీద చేసుకున్నాము, అనాలిసిస్ దేని మీద చేసాము, అసలు మనకు టైము కుదురుతుందా లేదా, మనకంటూ ప్రాపర్ అనాలిసిస్ చేయటం, ప్రాపర్గా ట్రేడ్ జర్నల్ పెట్టుకోవటము, తర్వాత ఆ ప్లాన్ ప్రకారంగానే ఎగ్జిక్యూషను, ఎక్కువ క్వాంటిటీ చేయను, ఎక్కువగా ట్రేడ్స్ తీసుకోను అనే మైండ్ సెట్ ఉందా, ఎలా ఉందా అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఎక్కడ పడితే అక్కడ మనం ట్రేడ్స్ తీసుకోవడం అనేది కూడా కరెక్ట్ పద్ధతి కాదు. కంప్లీట్గా ఒక కంట్రోల్డ్ రూమ్లో, కంట్రోల్డ్ వాతావరణంలో ట్రేడ్ తీసుకొని క్లోజ్ చేసేసుకొని బయటికి వెళ్ళిపోవడం అనేది చేసుకోవాలి. సో అలాంటి వాతావరణం మనం జస్ట్ అనలైజ్ చేసుకోవాలి. సో మనం ఎటువంటి వాతావరణంలో ట్రేడ్ చేస్తున్నాం అనేది, లేదంటే చాలా రిస్క్లో పడతాము. సో బ్లైండ్ ట్రేడ్స్ చేయటము అలాంటివి కూడా ఉంటాయి. సో ఏదైనా ఒక్క సెటప్ చేయటం, ఒకటే ట్రేడ్ చేయటం ప్రాఫిటా లాసా ఏంటంటే ఇది ఆప్షన్ బయింగ్ కాబట్టి చాలా రిస్కీ, ఎందుకంటే ట్రాపింగ్ జరిగే ఆస్కారం ఉంటుంది. మెయిన్ ఏంటంటే సెల్లింగ్ సైడ్ నుండి చేసుకుంటే క్యాపిటల్ కొద్దిగా ఎక్కువ అవసరం, కానీ ఫస్ట్ ఏంటంటే మనం ఎక్స్పెక్టేషన్స్ అనేవి కూడా ఎక్కువ ఉండొద్దు, ఎక్కువ ట్రేడ్స్ కూడా చేస్తా అనే మైండ్ సెట్ కూడా ఉండొద్దు. సో లాజికల్గా మనం ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే స్టాక్స్లో ట్రేడ్ చేయడం అనేది ఫస్ట్ అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ స్వింగ్ ట్రేడింగ్, తర్వాత ఇంట్రాడే స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని ఇంట్రాడేలో ట్రేడ్లో నేను మ్యాక్సిమం స్టాక్స్లో ట్రేడ్ చేద్దాం అనుకున్నాను. నాకు కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక్కొక్కసారి నాకు టైము పర్మిట్ కావడం లేదు. సో మా బాబుని స్కూల్కి డ్రాప్ చేయడం, మార్నింగ్ రెడీ అవ్వటము, ఆఫీస్కి వెళ్ళడం, ఇలాంటి కొన్ని డిస్టర్బెన్సెస్ ఉండడం వలన కొంత అనుకున్న ప్లాన్ ప్రకారంగా కొన్ని చేయకపోవడం వలన జరుగుతుంది. సో దీన్ని కంట్రోల్ చేయడానికి ఏంటంటే లిమిటెడ్ ట్రేడ్స్, ఓన్లీ వన్ ట్రేడ్ చేయడం అలా చేస్తున్నాను. సో ఇంతకుముందు ఎక్కువ ట్రేడ్లు చేయడము, ఎప్పుడు పడితే అప్పుడు చేయడం, అలాంటివి చేయడము, రాంగ్ ప్రాసెస్ ఫాలో కాకపోవడము అలాంటివి ఉండడం వలన సో ట్రాప్ అయ్యే రోజులు జరిగాయి. సో అలాంటి సిచ్యువేషన్స్ని రెడ్యూస్ చేయాలన్న మెయిన్ ఉద్దేశము. సో మెయిన్గా ఎక్కువ గ్రేడీనెస్ అనేది ఉండొద్దు. మనం జస్ట్ చాలా ఇనిషియల్ స్టేజ్లో 1-2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ కూడా అసలు మనకు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వర్క్ చేయాలి. ఇది ఒక డిగ్రీ, మనం ఒక ఎంబీబీఎస్ సీటో, లేకపోతే ఇంజనీరింగ్ సీటో, లేకపోతే సాధారణ డిగ్రీ ఎంబీఏ చేయాలంటే 2-3 ఇయర్స్ ఎలా పడుతుందో, సో అలాగా ఎక్స్పెక్టేషన్స్, నువ్వు వెళ్ళి ఫీజు కడతావు, నేర్చుకుంటావు, కానీ నీకు ఇమ్మీడియట్గా మంత్లీ ఏం రాదు. సో అలాగే మనం కూడా మన కొంత క్యాపిటల్ పెట్టుకొని ఇక్కడికి వచ్చేసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టకుండా చిన్నగా క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ చిన్నగా లెర్నింగ్ చేసుకుంటే, సో మనకి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ లేదు కాబట్టి చిన్నగా మనం సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో కానీ మనం అలా చేయము. మనం వచ్చిన 1 మంత్లో 2 మంత్స్లోనే కొద్దిగా ట్రేడ్స్ తీసుకుంటాము, మంచి ప్రాఫిట్స్ వస్తాయి. దాన్ని బట్టి మనం ఓవర్ ట్రేడ్లు చేస్తాము, క్వాంటిటీ ఇంక్రీజ్ చేస్తాము. ఇలాంటివి చాలా, అంటే ట్రేడ్ జర్నల్ని మెయింటైన్ చేయము. సో ఇలాంటివన్నీ మనం సిస్టమేటిక్గా చేస్తేనే మనం స్టెప్ బై స్టెప్ వస్తాము. సో వెంటనే క్విక్ మనీ అనే మైండ్ సెట్ని తొలగించేసి పేషెన్స్ని బిల్డప్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంటు. ఆ పేషెన్స్ బిల్డప్ చేయడము, ప్రాసెస్ ఫాలో అవ్వడము అనేది మనం కంట్రోల్ చేసుకోవడం అనే మైండ్ సెట్ మనకి డెవలప్ కానంత వరకు నువ్వు ఎన్ని లక్షల కోట్లు ఉన్నా కానీ అది మనకు డబ్బులు ఇవ్వదు, మన దగ్గర నుండి డబ్బు తీసుకుంటూనే ఉంటుంది. సో మనం కంట్రోల్ చేసుకుంటూ మన గ్రీడీనెస్ని చిన్నగా స్టెప్ బై స్టెప్, ఇటుక మీద ఇటుక అనే డిలేని మనం చాలా స్లో చేసుకుంటూ వస్తేనే ఇందులో మనకు ప్రాఫిట్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, నేనైతే ఇక ఒకటే ట్రేడ్ తీసుకున్నాను. సో ఇంకా నెక్స్ట్ ట్రేడ్స్ ఏం చేయను. సో యాక్చువల్లీ అనాలిసిస్ అనేది సింపుల్గానే ఉంది. సో ఇంకా నేను అనాలిసిస్ చేశాను. సో ఇక ముందు అనాలిసిస్ ట్రేడ్ చేసిన వాటిని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకటే ట్రేడ్ చేశాను, సో క్లోజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సో నెక్స్ట్ అనాలిసిస్లో ప్రాపర్గా చేసి చూద్దాం స్టాక్స్లో కూడా.